రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు సిలువకు సంబంధించిన ఒక పాత్రధారి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. యూదా గురించి మనము చాలా ప్రసంగాలు విన్నాం. నేను అనుకోలేదు దేవుడు అలా విస్తారంగా యూదా గురించి మాట్లాడతాడని. మొదటి రోజు మరి మనం మోసపూరితమైన ముద్దని, రెండవది దారి తప్పిన యూదా అని, మూడవది సాతానుకు చోటిస్తే అని, నాలుగవది నీలో ఉన్న యూదా అని, ఐదవది పండిన పాపం ఎండిన జీవితం అని మనం ధ్యానించినాం. ఈరోజు మారిన హృదయం పొందిన కనికరం. హృదయం మారితే వెంటనే కనికరం, దేవుని కనికరం, మనుషుల కనికరం మనం పొందుకుంటాం. అది ఒక పాత్రధారి గురించి నేను వివరించబోతున్నాను. అంటే మారు మనసు ఎప్పుడు కూడా దేవుని చాలా ప్రీతికరమైంది. గాడ్ లవ్స్ ఎ రిపెంటెంట్ హార్ట్. ఒక కఠిన హృదయులైతే మారు మనసుకు చోటు ఇవ్వరు. దే డోంట్ చేంజ్ యువర్ ఒపీనియన్, దే డోంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్. మరి దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యము రెండంచులు గల ఆత్మ ఖడ్గం. దేవుని సేవకులు, అభిషక్తులు దేవుని వాక్యం వెల్లడవుతుంటే మీరు సాత్వికమైన హృదయంతో శక్తిగల వాక్యాన్ని స్వీకరించాలని వాక్యంలో ఉంది. మీరేమనుకోవద్దు, మమ్మల్ని ఎందుకు ఉద్దేశించి చెప్పినారు, మేమే కనబడ్డాము అని కొందరు అడుగుతారు కదా. అది మీరు కనబడినారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీకు ఒక సర్జరీ జరుగుతుందన్నమాట. వ్యర్థమైనవన్నీ కూడా తొలగించేస్తాడు. కాబట్టి శక్తిగల దేవుని వాక్యం సాత్వికంతో అంగీకరించాలి. తర్వాత మీకు మారు మనసు కలిగితే వెంటనే మీరు, మీ వల్ల ఎవరికైనా మనసు బాధ కలిగిందంటే సారీ అడగడానికి ఎప్పుడు కూడా వెనుకాడదు. కొందరికి సారీ చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పాను, సారీ చెప్పాను, నేనెందుకు చెప్పాలి, నేను ఆ పని చేయలేదు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా అనడం లేదు. నీ మీద ఎవరికైనా విరోధ భావం ఏర్పడి, దుఃఖం ఏర్పడిందంటే నువ్వే పోయి వాళ్ళకి ఏం అడగాలి? సారీ అడగాలి. క్షమించండి, నేను మిమ్మల్ని గాయపరిచినాను. కానీ వాళ్ళ మాట రావడం చాలా కష్టతరంగా ఉంటుంది కొంతమందికి. దట్ డజంట్ బ్రింగ్ బ్లెస్సింగ్ టు యూ. పెద్దలు గద్దించినప్పుడు, అభిషక్తులు మిమ్మల్ని సరి చేసినప్పుడు వెంటనే వారి దగ్గర వెళ్ళి, మరి నేను మిమ్మల్ని ఒకవేళ గాయపరిస్తే దయచేసి నన్ను ఏం చేయండి, క్షమించండి అని చెప్పడంలో ఏమి ఊడిపడేది ఉంది. ఈరోజు టాపిక్ ఏంటి? మారిన హృదయం పొందిన కనికరం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ తప్పిపోయిన కుమారుడు మారు మనసు వచ్చింది, వెంటనే తండ్రి దగ్గర వెళ్ళినాడు. అధికారం ఉంది అక్కడ. కుమారుడు కదా, కుమారుత్వం వద్దు, నాకు దాసులాగా ఉంటాను, నేను అక్కడ పడి ఉంటాను అంతే, నా కడుపు నిండిపోతుంది. పంది పొట్టు తిని నా గతి ఇలాగ కాకుండా పందులతో నేను సహవాసం చేస్తున్నాను. మారు మనసు వచ్చింది, వెంటనే వెళ్ళినాడు. తండ్రి దగ్గర వెళ్ళకముందే తండ్రి ఎదురు చూస్తున్నాడు ప్రేమతో. ఎందుకంటే తండ్రి కుమారుల మధ్యలో ఒక బంధం అంటూ ఉన్నది. తప్పు తెలుసుకొని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టి, మనకు అసలు యోగ్యత ఉందా ఏంటి? మీరు అట్లా చూస్తున్నారు. యోగ్యత ఉందా తప్పిపోయిన కుమారునికి? తప్పిపోయిన కుమారునికి ఏ యోగ్యత లేదు. తండ్రి సంపాదించిన ఆస్తి అంతా వేషలకు ఇచ్చినాడు. అంత వాడు దరిద్రుడు అనమాట. అంతా పోగొట్టుకున్నాడు. చివరికి మనుషులందరూ వదిలిపెట్టినారు, పందులే దొరికింది. పంది పొట్టు కూడా కరువైందంట తినడానికి. అప్పుడు గుర్తొచ్చినాడంట తండ్రి. అప్పుడు అయ్యో నేను ఎందుకు ఇలా బాధపడాలి, నేను తిరిగి నా తండ్రి దగ్గర పోయి ఒకసారి అడిగితే చాలు కదా. ఒకవేళ ఆయన కోపం ఇంకా ఉంటే ఒక దాసునిలాగా నన్ను చూసుకుంటాడు కదా, ఎందుకు ఇలాంటి అవకాశాన్ని నేను జారవిడ్చుకోవాలని వెళ్ళినాడు. వెళితే
తండ్రి చూచి కనికరపడినాడు. దేవుని స్తోత్రం. మెడ మీద పడి ముద్దు పెట్టినాడు. నువ్వు దాసునిలాగా ఉండే అవసరం లేదు, నేను కన్న కుమారునివి, నువ్వు కుమారుని స్థాయి నీకు ఇస్తాను అని ఎంత గొప్పగా వాని శుచి శుభ్రంతో కడిగి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి బంగారు ఉంగరం పెట్టి చెప్పులు కొత్తవి తొడిగించి మరి క్రొవ్విన పొట్టేళ్ళని ఏం చేసినాడట, వధించి అందరికి విందు చేసినాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనసుకు ఒక అందం అంటూ ఉంది. మారు మనసు గుండెలో కప్పుకొని నేనేంటి అడిగేది, నేనెందుకు క్షమాపణ అడగాలి, నేనేం తప్పు చేసినానని కొందరు అంటారు కదా, నేనేం తప్పు చేసినానని అడగాలి. నీవు దేవుని తోటి తిరగాలి. నీవు తప్పు చేస్తే ఒప్పుకోవాలి. స్వీట్ నేచర్ అది, తప్పు చేసి ఒప్పుకోవడం. తన అతిక్రమంలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కాదు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. మనుషుల కనికరం కూడా పొందుతాడు. మనం దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. కొందరు దేవుడు నన్ను చూస్తున్నాడు, లేదు, దేవుని ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, డజంట్ గో వెల్ విత్ యూ. నువ్వు మనుషుల దయ కూడా నీకు కావాలి. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అనే మాట ఉంది. సమూయేలు బాలుడు దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సు వర్ధిల్లినాడండి. యేసుప్రభు కూడా మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందు వయస్సు వర్ధిల్లినాడంట, దైవ కుమారుడే. కాబట్టి మారు మనసు, నీ మనసు మారాలి. 40 ప్రసంగాలు సిలువ ధ్యాన దినాల్లో ఒక పురుగు వంటి నన్ను నిలబెట్టుకొని నా శక్తికి మించిన కార్యాలు ఇవి, నేను మరి దేవునికి లోబడినానంతే. దేవుడు నన్ను దీవించినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, మరి సత్తా ఇచ్చినాడు, నిలబడి వాక్యం చెప్పాలి ఏకధాటిగా. దేవుని స్తోత్రం. ఇది నా వల్ల కలిగింది కాదు. వెన్ ఐ ఒబేడ్ గాడ్, గాడ్ బ్లెస్డ్ మీ. కాబట్టి దేవుని విధేయత చూపాలి. దేవుని వాక్యాన్ని మిక్కిలి తగ్గింపుతో స్వీకరించాలి. తర్వాత వాక్యాన్ని గైకొనాలి. వాక్యం ప్రకారము జీవించాలి. నాకు అన్నీ వచ్చులే అంటే నువ్వు మోసపోతావు. పౌలు కూడా ఆ మాట అనలేదు, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాడు. ఇదివరకే నేను గెలిచినానని అనుకోను, ఇంకా నేను చాలా ఉంది, పట్టుకోవాల్సింది ఇంకా ఉంది. అందుకే నేను సమస్త భారమును, ప్రతి పాపాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి పరిగెత్తాను, గురి యొద్దకే పరిగెత్తాను, గురి యొద్దకే నేను పరిగెత్తాను. దేవుని స్తోత్రం. ఆల్వేస్ గాడ్ బ్లెస్సెస్ ఎ పర్సన్ విత్ ఎ హంబుల్ హార్ట్. ఆ తగ్గింపు కావాలి. ఇక్కడ యూదాకు అతి తగ్గింపు రాలేదు. హీ లాస్ట్ గాడ్ ఫర్ ఇటర్నిటీ. దేవుని ఎప్పటికీ పోగొట్టుకున్నాడు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినాడు. కొన్ని వార్తలు మనం చదివితే వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినారండి, వారు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నాడు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినారు. యూదాకు కూడా అదే సంభవించింది. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినాడు. తిరిగి రావడానికి ఎన్ని అవకాశాలు ఉందండి, మీరే చూడండి. ఆయన యేసు ప్రభు ఎన్నుకున్న చోజన్ డిసైపుల్స్లో ఒకడు, చోజన్ 12 మందిలో ఒకడు. ఎంత గొప్ప స్థాయి అది. పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలాది వేల కోట్లాను కోట్ల దూతలు నిత్యం పొగడచున్న అలాంటి దైవత్వం వదిలిపెట్టి భూలోకానికి నరవతారిగా వచ్చినాడు. ఆ ప్రభు 12 మందిని పిలుచుకున్నాడు, అపోస్టల్స్. మరి ప్రభుతోనే ఉన్నారు వాడు. యూదా ప్రభుతోనే ఉన్నాడు, కానీ మారలేదు, మార్పు లేదు. సంఘానికి వెళ్తావు, వాక్యం చదువుతావు, పెద్ద పెద్ద వాళ్ళతో సెల్ఫీలు దిగుతావు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే చెల్లదు అది. నువ్వు మారితే కానీ నీ బ్రతుకు బాగుపడదు. మరి యూదా గతి ఏమైంది? యేసయ్య లోకరక్షకునితో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయనతోనే పండుకుంటున్నాడు, ఆయనతోనే అన్నం తింటున్నాడు, ఆయనతోనే సేవ చేస్తున్నాడు, దయ్యాలను వదలగొడుతున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, ఆహారం పంచిపెడుతున్నాడు, అన్ని అద్భుతాలని చూస్తున్నాడు, కానీ మార్పు రాలేదు. నో చేంజ్ ఇన్ హిమ్. అందుకే ఒక బండను తీసి నీళ్లలో ఎన్ని 100 ఏళ్ళు పెట్టినా బండ బండగానే ఉంటుంది, నీళ్లు నీళ్ళగానే ఉంటుంది. కానీ యేసు రక్తము భూమి మీద పడినప్పుడు బండలు ఏమైనాయి? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బండలు బ్రద్దలైపోయింది. కానీ బండలు బ్రద్దలవుతుంది కానీ ప్రకృతిలో బండలాంటి హృదయాలు ఇంకా బద్దలు కావడం లేదు. దట్ ఈస్ ఏ వెరీ సాడ్ థింగ్. బండలాంటి హృదయాలు ఉన్నాయి. వాక్యానికి వాళ్ళు స్పందించరు. దైవజనులు గద్దెస్తే కూడా స్పందించరు. డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. దే ఆర్ ఆన్ ద రాంగ్ పాత్. దే విల్ బి పనిష్డ్ బై గాడ్. అందుకే దేవుని భయం అంటూ మనకు ఎప్పుడు ఉండాలి. దైవ భయం అనేది గొప్ప సంపాద్యం. నన్ను అడిగితే
ఇట్స్ అ గ్రేట్ థింగ్. దేవుని యందు భయభక్తులు వెళ్ళుట జ్ఞానానికి మూలం, దానివల్ల గొప్ప లాభం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్న యూదా అని కూడా ప్రసంగం చేసిన, ద జూదాస్ ఇన్ యూ. మరి ఇంకా మారకుండా కఠినంగా మరి వ్యవహరిస్తే దేవుని వాక్యం ఎంతగా మన దగ్గరకు వస్తుందో అంతగా తీర్పుకు కూడా మనం గురవుతాం. ఎందుకంటే వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు. ఉదయకాలమే దేవుడు సిద్ధపరిచిన వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. మంత్రుల దగ్గర వెళ్ళడం లేదు. చూడండి, ప్రధాన మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, టాటా బిర్లాలు ఉన్నారు, మరి ఇంకా ధనికులు ఉన్నారు చాలామంది. కానీ వాక్యం వాళ్ళ దగ్గర వెళ్ళడం లేదు. నీ దగ్గరకు వచ్చింది ఈరోజు. దేవునికి స్తోత్రం, నీ దగ్గరకు వచ్చింది. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. కాబట్టి వాక్యం మన దగ్గర వచ్చింది, గద్దెంపు మన దగ్గరకు వచ్చింది, జీవవాక్యం మన దగ్గరకు వచ్చింది. హౌ యూ షుడ్ రెస్పాండ్ టు ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మారిన హృదయం పొందిన కనికరం అనే అంశం మీద మాట్లాడాలనుకున్నాను. ఒక చిన్న పల్లవి పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. మారు మనసు అనగా ఏమి? మారిన హృదయం పొందిన కనికరం అనే అంశం మీద మాట్లాడుతున్నాం. చేంజ్ ఆఫ్ హార్ట్. మారు మనసు అంటే నీకున్న మరి భావాలు. యు ఆర్ చేంజింగ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. యు ఆర్ చేంజింగ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. యు ఆర్ చేంజింగ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సిన్. అండ్ యు ఆర్ చేంజింగ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. అంటే నీ వైఖరి మారడం, దేవుని పట్ల నీ వైఖరి మారడం, యేసుక్రీస్తు పట్ల నీ వైఖరి మారడం, నీ జీవితం పట్ల నీ వైఖరి మారడం, నీ పట్ల నీ వైఖరి మారడం, పాపం పట్ల నీ వైఖరి మారడం. ఇంతకుముందు పాపం అంటే చాలా మరి ఎంతో మరి మిరుమిట్లు గొలుపుతుంది కదా, మనల్ని ఆకర్షించేది పాపం. కానీ ఆ పాపంతో నీవు విడజెప్పి పాపానికి దూరమై దేవుని చిత్తాన్ని, దేవుని మాటను అంగీకరిస్తాను, నాకు ఇక పాపంతో పని లేదని దేవుని హత్తుకోవడమే మారు మనసు. అంటే పశ్చాత్తాపమైన హృదయమే ఈ మారు మనసుకు దారి తీస్తుంది. నీకు మారు మనసు కలిగినప్పుడు దుఃఖం వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసునకు దారి తీస్తుంది. చూడండి, నేను శిష్యుల గురించి నిన్న ఆలోచించిన రాత్రికాలం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు 12 మంది శిష్యుల్లో యూదా గురించి మనం ఇన్ని ప్రసంగాలు విన్నాం. మరి పేతురు కూడా ప్రభువును ముమ్మారు బొంకినాడు, నాకు తెలియదని. కానీ పేతురు అపోస్తలుడు అయిపోయినాడు, సంఘానికి మూల పురుషుడు అయిపోయినాడు. ఆత్మహత్య చేసుకోలేదు. పేతురు తన ప్రాణాన్ని హతసాక్షిగా తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. అంటే ప్రభు సేవ చేసినాడు, సంఘానికి
స్తంభంగా మారిపోయినాడు. చూడండి, తప్పు చేసినాడు యూదా, నశించిపోయినాడు. తప్పు చేసినాడు పేతురు, నమ్మకద్రోహం చేసినాడు. పేతురు కూడా నమ్మకద్రోహే. యూదా కంటే ఏం గొప్పవాడని నాకు అనిపించింది. యూదా బొంకలేదు, పేతురు బొంకినాడు 3 సార్లు. పేతురు స్థాయి ఏంటి? 12 మందిలో కోర్ కమిటీలో ఉన్నాడు ఆయన, ముగ్గురులో ఒకడు. యేసుప్రభు ఎక్కడ పోయినా కానీ ముగ్గురిని తీసుకెళ్తాడు. ఎవరాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. ఒకరి చచ్చిన వాడిని లేపాలంటే అక్కడ పేతురు, యాకోబు, యోహాను. గెత్సెమనే తోటలో పేతురు, యాకోబు, యోహాను. రూపాంతరపు కొండ మీద పేతురు, యాకోబు, యోహాను. అంటే ఇన్నర్ సర్కిల్ అన్నమాట. ఉంటుంది ఇన్నర్ సర్కిల్. పెద్ద పెద్ద లీడర్స్కు దే విల్ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ ఉంటారు, కాన్ఫిడెన్షియల్ పక్కనే ఉంటారు వాళ్ళ పెద్ద వ్యక్తుల దగ్గర. చాలా నమ్మకత్వం ఉండాలి అటువంటి వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ జరిగిందంతా బయట వడ్డించినారంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అక్కడ నుండి తొలగిస్తారు. దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్తి, నమ్మక ద్రోహం అంటారు దాన్ని. మరి పేతురు దగ్గరే ఉన్నాడు కదా యేసుప్రభు దగ్గర. పేతురు స్వభావం అంతా చాలా హడావుడి, వెంటనే మాట్లాడతాడు, చాలా ఎక్కువ మాట్లాడతాడు పేతురు. అన్ని 12 మంది శిష్యులు కూడా మాటకారి, అన్నిటికీ ముందు ఉంటాడు. నాకు అనిపించింది పేతురును అందరినీ సమంగానే ప్రభు ప్రేమించినాడు. ఒక్కరికి ఒక భాగ్యం లభించింది ఏంటంటే ఆ యేసు రొమ్మున అనుకుంటాడు. ఆ శిష్యుని పేరేంటి? యోహాన్. ఈ స్పెషల్. నేను యేసు ప్రభుకి ఏమైనా పక్షపాతమా? 12 మందిలో ఒక్కడు మాత్రం రొమ్మున అనుకుంటున్నాడంటే మరి వాడిని ఎంత భరించినాడో యేసు ప్రభు అనిపిస్తుంది నాకు. ఊరికే మన మీద ఒకరు అనుకుంటే చట్ట అంటాం కదా ఒకసారి, మరి ఎప్పుడు కూడా ప్రభు మీదనే అనుకుంటాడు. యేసును అంతగా ప్రేమించినాడు. దట్ ఈస్ ద రీజన్ జీసస్ ఆల్సో లవ్డ్ హిమ్ ఇన్ రిటర్న్. హీ లవ్డ్ జీసస్ టు ద కోర్. హీ కుడెంట్ ఈవెన్ ఒక 1 inch స్పేస్ కూడా దూరం ఉండడం ఇష్టం లేదు యోహానుకు. యేసు రొమ్మున అనుకోవాలి. మీరు లాస్ట్ సప్పర్ ఫోటో అది చూస్తే మరి చాలా గృహాల్లో అది ఉంటుంది కదా. ఒక శిష్యుడు యేసు రొమ్మున ఏం చేస్తాడు? అనుకుంటాడు. నేను ఇలాగ అడుగుతున్నది, నువ్వు ఎందుకు ఒక్కరి మీద ఎందుకు అంత ప్రేమ చూపెట్టినావు? 12 మంది ఉంటే, ఇప్పుడు 12 మంది కూడా నీ మీద అనుకుంటే ఎట్టుంటుంది ఆ సీన్? నువ్వు అసలు ఇవ్వలేవు, కూర్చోలేవు, నడవలేవు కదా. మరి ఇతనికి ఎందుకు ఇంత స్పెషల్గా ఇచ్చినావు అంటే, ఆయన నన్ను స్పెషల్గా ప్రేమించినాడు కాబట్టి నేను కూడా ఆయనను ఏం చేసినాను? స్పెషల్గా ప్రేమించినాను. అర్థమైందా? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతకంటే గొప్పగా యేసు నిన్ను ప్రేమిస్తాడు. అవును, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించే వారిని తప్పిస్తాను, నన్ను ప్రేమించే వారికి నేను ఏమేమి దాచిపెట్టాను అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి కోసం. జస్ట్ లవ్ జీసస్, అంతే. దట్ ఈస్ ద ఆన్సర్. హల్లెలూయా. మరి పేతురు ముమ్మారు పొంకిన మరి పశ్చాత్తాపడ్డాడు. అది దట్ ఈస్ ద సీక్రెట్. దట్ ఈస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ జూదాస్ ద డిసైపుల్ అండ్ పీటర్ ద డిసైపుల్. ఇద్దరు శిష్యులే, కానీ ఇద్దరి మధ్యలో ఉన్న తారతమ్యం, వ్యత్యాసం ఏంటంటే పేతురు పశ్చాత్తాపమైన మనసుతో దేవుని తట్టు, ప్రభు తట్టు తిరిగినాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని తట్టు తిరగాలి, నేను దేవుని తట్టు తిరగాలి. ప్రొద్దు తిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ అని ఒకటి ఉంది, అది ఎప్పుడు కూడా ఎటు తిరుగుతుంది తెలుసా? సూర్యుని తట్టు తిరుగుతుంది. అందుకే దాని పేరేంటి? పొద్దు తిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్ అంటాను ఇంగ్లీష్. సన్ తట్టే చూస్తుంది అన్నమాట, సన్ తట్టే చూస్తుంది. ఈరోజు కూడా ఉదయం లేచినప్పుడు కొద్దిగా బడలిక, శరీరం అనుకూలించడం లేదు. అప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు దయించును, అతని రెక్కలు వారికి ఆరోగ్యం కలుగజేసును, వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. ఎక్కడ ఇన్ని మీరు వాగ్దానాలు వల్లిస్తే కరోనా మీ దరిదాపుకు రాదండి, గ్యారంటీ చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, no corona can come to you, guaranteed, because you know the word of God is fire, so full of power. కాబట్టి ఇది వల్లించగానే నాకు శక్తి వచ్చింది. అప్పుడు మెల్లమెల్లగా లేచి మరి ప్రార్థన చేయగానే దేవుడు నన్ను ముట్టి బాగు చేసినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒకటి గ్రహించాలి, అది అందరూ విడిచిపోయినారు, శిష్యులందరూ విడిచిపోయినారు. వీళ్ళందరూ మోసగాళ్ళు. నన్ను అడిగితే శిలువ మరణం దగ్గర ఒక్కరు కూడా లేకున్నారు. పోనీ యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు కూడా చాలా మట్టుకు వెళ్ళిపోయినాడు. మళ్ళీ తిరిగి వచ్చినాడు. ఆయన బాధ కలిగింది, ఆయన భయపడి వెళ్ళిపోయినాడు. ఆయన కూడా అందరూ ఆయనను విడిచిపోయినారని మత్తయి సువార్త 26 చివరి వాక్యంలో ఉంది. అందరూ ఆయన వదిలిపెట్టినారు. మనం కేవలం యూదానే చూస్తాం కదా, యూదా హైలైట్ అవుతున్నాడు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూదా ఎందుకు పతనమైనాడు?
అందరి శిష్యులు ఎందుకు తిరిగి వాళ్ళు ప్రభువు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభువును మరి వాళ్ళు హత్తుకున్నారు. వారు మరి లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా మారిపోయినారు. ప్రభు వారిని క్షమించినాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారి మీద ఉండింది. అపోస్తలుల కార్యం 1:14. వాళ్ళు ఊహించిన విధంగా వారు మరి సాక్షులైపోయినారు, ఆత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం పొందుకున్నారు? శక్తి పొందుకున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఎక్కడుంది వ్యత్యాసం అన్నప్పుడు వారు పశ్చాత్తాపంతో మారిన హృదయం పొందిన కనికరం మారింది. నాకు యూదా గురించి ఆలోచిస్తే, యూదా నువ్వెందుకు 2 రోజులు ఆగలేదు? మాట్లాడుతున్నా యూదాతోటి. నువ్వు అంత హడావుడి చేసి ఆత్మహత్య చేసుకునే పని ఏముంది? నువ్వు 3.5 సంవత్సరాలు విన్నావు సువార్త, ఏం లాభం నీకు? నీ బలమైన మాటలు విన్నావు, నువ్వు స్వయంగా విన్నావు. మేమైతే వాక్యం చదివితేనే మాకు ఆ మాటలు గుర్తొస్తాయి, కానీ నువ్వైతే యేసు నోటి నుండి డైరెక్ట్ విన్నావు కదా. ఏం ప్రతిఫలం వచ్చింది నీకు? అంత హడావుడిగా ఎందుకు చచ్చినావు? నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, ఇంకా చాలున్నాయి. నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, అపరాధ భావం, గిల్టీ కాన్షియన్స్, తర్వాత ఓటమి, జీవితంలో ఓడిపోయినాడనే ఒక తలంపు, ఒంటరితనం, దేవుడు నన్ను విడిచిపెట్టినాడనే ఒక తలంపు, చావేక మార్గము, ఇంకా వేరే మార్గం నాకు లేదని ఒక భావన, సొంత తలంపు. అది చావే నా మార్గం సమస్యలకు. చావు ఒక పరిష్కారము ఎప్పటికీ కాదు. బ్రతికి నువ్వు చూడాలి, దేవుని ఆనుకొని విజయం లోకానికి కనపరచాలి. చావే నా మార్గం. ఎంపిక చేసుకున్నాడు తప్పుడు మార్గాన్ని, చావును ఎంచుకున్నాడు, జీవాన్ని ఎంచుకోలేదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండని అంటారు కదా. తోటి విశ్వాసుల దగ్గర ఉంటే ఒక్కటే వేయాలి మూతి మీద. ఏంటి? మన ప్రభు గొప్పవాడు కాడా? మన ప్రభు జీవాధిపతి కాదా? మన ప్రభు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి రాలేదా అని అడగాలి. దేవునికి స్తోత్రం. చచ్చిపోవాలని ఉందా? అయ్యో నాకు కూడా పోయిన నెల ఇదే సమయంలో చావాలనిపించింది అని అంటే ఆ విశ్వాసి ఏమాత్రం బాగుపడు. చావండి, ఆ మాట అనొద్దు. మనమంతా దేవుని బిడ్డలం. నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. హల్లెలూయా. రక్త క్రయధనంతో మాకు పని లేదు, నువ్వే చూసుకో ఆ పని అన్నా. అంటే ఆ ప్రభు మీద ఉన్నది లాంగింగ్, ప్రేమ ఉన్నది, కానీ ఇప్పుడు బికేమ్ టూ లేట్. ఈ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నో రిటర్న్. ఇంకా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఉండినా కానీ జార విడుచుకున్నాడు. నాకు అనిపించింది, యూదా నువ్వు 2 రోజులు ఆగితే యేసుప్రభు లేచేది కదా. యేసుప్రభు మరణించి అక్కడే లేడు కదా పాతాళంలో, తిరిగి మరణాన్ని గెలిచి లేచినాడు కదా. మరి తన శిష్యులకు తన ప్రత్యక్షతలు చూపెట్టలేదా? 40 దినాల్లో దాదాపు 12 ప్రత్యక్షతలు యేసుప్రభు ఇచ్చినాడు కదా. ఒకవేళ ఇప్పుడు బ్రతికుంటే యూదా కొరకు ఒక ప్రత్యక్షత ఇచ్చేదేమో యేసుప్రభు. మీరేమంటారు? ఎంతమంది అంగీకరిస్తున్నారు? చప్పట్లు కొట్టండి. తప్పకుండా ఇచ్చేది. బికాజ్ జీసస్, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, దేవుడు తను ఇచ్చిన వారిని ఆయన అంతం వరకు కూడా ఏం చేసినాడట? ప్రేమించినాడంట. అంతం వరకు ప్రేమించినాడు. ఏదో వాడు తప్పు చేసినాడు, వాడు మరి అప్పగించినాడు అని చెప్పి వీని మీద నాకు ప్రేమనే లేదని అనలేదు యేసుప్రభు. యేసుప్రభు స్వభావము దైవ స్వభావము. కాబట్టి ఇక్కడ ఒక మాట మీకు చూపెట్టాలి. John 13 1st verse. లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ జీసస్. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని ఎంత మటుకు ప్రేమించినాడు? అంతం వరకు ప్రేమించినాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం చెప్పిన మాట వినకుంటే అవుట్ అంటాం, మనం వాళ్ళని మర్చిపోతామేమో, కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. తాను ప్రేమిస్తే ఎంత మటుకు ప్రేమిస్తాడు? అంతం వరకు ప్రేమిస్తాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నిన్ను నన్ను ప్రభు ఎంత మటుకు ప్రేమిస్తున్నాడు? అంత మటుకు ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమ నోచుకోలేదే యూదా. ఆయన హడావుడి వెళ్ళిపోయినాడు, ఉరి పెట్టుకున్నాడు, చచ్చినాడు. అంటే 2 రోజులు ఆగినా కానీ పోయి ప్రభువు దగ్గర, అంటే ప్రభు ప్రత్యక్షపరుస్తుంటున్నాడు. తప్పకుండా హీ వుడ్ హావ్ గివెన్ ఏ స్పెషల్ అపియరెన్స్ టు జూదాస్. ఎందుకంటే ప్రభు పేరే ప్రేమ కదా, మనసులో పెట్టుకుంటాడు ఆ ప్రభు. అర్రే నువ్వు చేసిన పని నాకు బాగా తెలుసు అంటాడా? ఏమన్నాడు? ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది, ప్రభు దగ్గర రక్షణ దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దగ్గర దొరకందంటూ ఏముంది?
కానీ హీ మేడ్ ఎ హేస్టీ డిసిషన్ టు ఎండ్ హిజ్ లైఫ్. తను చాలించుకోవడానికి చాలా హడావుడి చేసినట్టు అర్థమవుతుంది. అంటే కొన్నిసార్లు కార్యాలన్నీ మన వశంలో ఉన్నాయని మనమే నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడైనా నీకు బాధ కలిగినప్పుడు, ఎప్పుడైనా నీకు బిక్కిరయ్యే సమస్యలు వచ్చినప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో డోంట్ టేక్ మ్యాటర్స్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్, జస్ట్ కాస్ట్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్. హల్లెలూయా. ఇవ్వండి, బిక్కిరవుతున్నాడు, ఏం చేయాలో తెలియదు. ఏ పాపం ఎరుగని యేసు ప్రభువుని నేను నమ్మేసినాను, ఇంకా నేను బ్రతకడానికి వీలు కాదు, నేను ఒక ద్రోహిని. వాడు సొంతగా అపరాధ భావంతో ఇక చస్తేనే ఇక నాకు వేరే మార్గం లేదని సొంతగా నిర్ణయం తీసుకున్నాడు. నెవర్ టేక్ సచ్ డెసిషన్. వెన్ యూఆర్ అప్సెట్ విత్ ప్రాబ్లమ్స్, వెన్ యూఆర్ బెసెట్ విత్ డౌట్స్, గో స్ట్రైట్ టు జీసస్. నువ్వు ఎంత తప్పు చేసినా యేసు ప్రభు అంటున్నాడు, మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా నా యొద్దకు రండి. వెళ్ళలేదు ఆయన, మోకరించి ప్రార్థన చేసి ఉంటే తప్పకుండా మరి బ్రతికేదేమో. కానీ లేఖనములు నెరవేరినట్లు యూదా అలాంటి పనులు చేసినాడని మరి వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ ఈస్ బ్యాడ్ లక్, ఐ షుడ్ సే. కానీ ఎంత బ్యాడ్ లక్ గుడ్ లక్, వన్స్ యూ టర్న్ టు గాడ్, యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ విల్ చేంజ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే హీ హెస్ టేకెన్ మ్యాటర్స్ ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్స్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సిన్ అంట. ఒక భక్తుడు అంటున్నాడు, ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సిన్ ఈజ్ టేకింగ్ డెసిషన్స్ బై యువర్ సెల్ఫ్. నేను ఈరోజు కూడా మోకరించి కొన్ని కార్యాలు నా వల్ల నాకు వీలు కాని కార్యాలన్నీ ప్రభువుకు చెప్పేసిన. ఎంత లైట్ అయిపోయానంటే ఆకులాగైపోయాను నా గుండె. నీకు చెప్పేసిన కదా, నీకు కమిట్ చేసేసిన. నా వల్ల కలగని కార్యాలు, నా వల్ల అయితే నా సాయశక్తుల నువ్వు ఇచ్చిన జ్ఞానంతో, నువ్వు ఇచ్చిన సామర్థ్యంతో, మరి నైపుణ్యంతో నేను చేయగలుగుతాను. కొన్ని నా వల్ల కలగని కార్యాలకు నేనెందుకు గుండె బాదుకోవాలి, ఇది నెత్తి కొట్టుకోవాలి. ఇదిగో పట్టు, ఐ హావ్ కమిటెడ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ డూ టు యూ హూ కెన్ పర్ఫార్మ్ ఆల్ థింగ్స్. హల్లెలూయా. అయితే చూడు, నీకు వీలుగాని కార్యాలు, నిన్ను దాటిపోయే కార్యాలు, నీకు స్తోమత లేనివన్నీ కూడా దేవునికి అప్పగించారు. ఎందుకంటే ద బెస్ట్ పర్ఫార్మర్, అద్భుతంగా నీ కార్యాలు ఆయన నిర్వహిస్తాడు. కానీ యూదా ఆ పని చేయలేదు. అంటే వెయిటింగ్ ఆన్ గాడ్స్ విల్, వెయిటింగ్ ఫర్ ఫర్గివ్నెస్, రిపెంటెన్స్ ఎట్ హార్ట్, కమిటింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్, ఇవన్నీ కూడా యూదాలో మనకు కనబడవు. ఆతృత, హడావుడి. అంటే పేతురు యేసుప్రభు నాకు తెలియదని 3 సార్లు మోగినాడు. యేసుప్రభు ముందే చెప్పినాడు, కోడి కూయక మునుపు నువ్వు నన్ను ఎన్నిసార్లు ఎరగనంటావు? 3 సార్లు ఎరగనంటావు. అయితే మరి యూదా భవిష్యత్ ఏమో అలాగ అయిపోయింది. యేసుప్రభు ఒక్క చూపు చూసినప్పుడు మరి పేతురు హృదయంలో గొప్ప పశ్చాత్తాపం. అది మీరు చూడాలి. లూకా సువార్త 22. అంటే యేసు చూపులో ఎంత శక్తి ఉందో చూడండి. 22, 61, 62 నేను చదువుతున్నాను. లూక్ 22nd chapter 61 and 62. అప్పుడు ప్రభువు తిరిగి, అంటే ప్రాణోవారంతా కోల్పోతున్నారు, తీసుకొని పోతున్నారు ప్రభువును. కోడి కూస్తూ ఉంది. 3 సార్లు, 3వసారి కోడి కూసినప్పుడు అప్పుడు కూడా బొంకుతున్నాడు, నాకు ఆయన ఎవరో తెలియదని. అప్పుడు 61వ వచనంలో, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. ఒక్కసారి నేను ఒకటి వాళ్ళు కొడుతున్నారు, యేసయ్యను అంటర్తో కొరడాతో కొట్టి కొట్టి వీపు దున్నుతున్నారు, ముఖం మీద గుద్దుతున్నారు, ఈడ్చుకొని వెళ్తున్నారు, బరువైన సిలువ పెడుతున్నారు. మరి అతని భుజాల మీద రక్తసిక్తమైన తన దేహంతో 3వసారి కోడి కూసినప్పుడు ఇట్లా అని ఒక్కసారి బొంకుతాడు. అప్పుడు కూడా నేను ఎరగను. అప్పుడు యేసయ్య ఒక్కసారి ఇట్లా తిరిగి ఇట్లా అని ఒక్కసారి చూసినాడంట. ఆ చూపులో ఎంత శక్తి అంటే, మరి నేడు కోడి కూయక మునుపు నీవు 3 మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని ఏం చేసినాడు? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడంట. ఒకసారి పేతురు కొరకు చప్పట్లు కొడతాం, దేవుని స్తోత్రం. అంటే నిజంగా ఒక్కసారి యేసయ్య చూడు, యేసు చూపులో ఎంత శక్తి అండి. నీతిమంతులు ఎప్పుడైనా వారి చూపులో చాలా శక్తి ఉంటుంది. వాళ్ళు పెద్ద మాటలు, టన్ను మాటలు మాట్లాడిన అవసరం, ఒక్కసారి ఇట్లా చూస్తారు అంతే, నిలువున గాలిపోతావు నువ్వు. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఒక రైటియస్ పర్సన్ చూస్తే చాలా.
వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ కూడా చేయనవసరం లే, ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వాళ్ళు ఎందుకు చూసినారని. అది మా నాన్నగారిలో చూసినాను నేను. ఐ సా ఇట్ ఇన్ మై ఫాదర్ హూ ఇస్ అ రైటియస్ పర్సన్. ఒకసారి నేను ఫోన్లో నవ్వుకుంటా మాట్లాడుతున్నాను, చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే నాకు ఎప్పుడు నవ్వడం అంటే చాలా ఇష్టం. మరి అంటే ఇప్పుడు చాలా తక్కువ చేసుకున్నాను, కానీ జోకులు అంటే చాలా ఇష్టం. చాలా హిలేరియస్గా ఉండాలని నేను ఎప్పుడు అనుకోండి. కాలేజ్ డేస్లో నంబర్ 1 ఉంటుంటే నేను బ్యాంక్లో కూడా నవ్వడం ఇష్టం, నవ్వించేది ఇష్టం. అలాంటి బ్రతుకు మార్చేసినాడు కదా ప్రభు నాది. అయితే ఒకరోజు మరి సేవలో వచ్చిన తర్వాత కూడా ఎవరో ఫోన్ చేస్తే పగలబడి నవ్వుతున్నాను అన్నమాట. మా నాన్నగారు వచ్చినాడు మెల్లగా అక్కడ నుండి, ఈజ్ పాసింగ్ బై మై రూమ్. ఏం అనలేదు నన్ను, ఒక్కసారి ఇట్లా చూసినాడు అంతే. ఆ చూపులో నాకు అంత అర్థమైంది. ఏం అర్థమైందంటే నేను పెద్ద వ్యాసం రాయగలను. నీకు ఇది అవసరమా, ఇంకోటి నీకు ఇది తగ్గుతుందా, ఎంతోమంది ఆత్మలు రక్షించిపోతుంది, నీకు ఇంత నవ్వు అవసరమా అన్నట్టు ఏంటంటే నాకు ఇట్ సెంట్ వేవ్స్ ఇన్ టు మై బ్రెయిన్. అంటే అబ్బా ఇంత శక్తి గల చూపు కదా అనుకున్నాను. అప్పుడే నాకు ఈ వాక్యం అర్థమైంది. యేసయ్య ఒక్కసారి తిరిగి ఇట్ట చూసినట్టు కోడి కుక్కరుకో అనగానే మళ్ళీ అబద్ధం ఆడినాడు మూడోసారి. అప్పుడు ఒక్కసారి ఇట చూడగానే ఏం కలిగింది హృదయంలో? పశ్చాత్తాపం కలిగింది. సంతాపపడినాడు. యేసయ్య రక్తసిక్తమైన ముఖము, ఆ బాధ, ఆ వేదనతో ఆ చూపు చూడగానే కరిగిపోయినాడు పేతురు. అవతలికి పోయినాడు. ఏం చేసినాడు? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడు. అక్కడ ఆయన ప్లస్ పాయింట్ వచ్చింది అనమాట, మార్కులు పడ్డాయి అక్కడ. యూదా చేసినాడు ఆ పని? చేయలే. తాను బాధపడుతున్నాడు. రిమార్స్ వస్తుంది కానీ వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళలేదు, ప్రభువుని కలుసుకోలేదు. హీ డింట్ వెయిట్, షుడ్ వెయిట్ ఆన్ గాడ్. అంటే కనిపెట్టాలి. 2 రోజులుంటే ప్రభు పునరుద్ధరణ అయిపోయేది. మరి తప్పకుండా తన ప్రత్యక్ష పాపుల కొరకే వచ్చినాడు కదా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడండి? పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. యూదాను పోగొట్టుకుంటాడా? ఏం పోగొట్టుకోడు. అపోస్తలుడైన పౌలును పోగొట్టుకున్నాడా? పాపులలో నేను ప్రధానుని, కానీ కనికరింపబడి నేను ఈ పరిచర్యను పొందుకున్నాను. ఇప్పుడు అపోస్తలులో నేను ప్రధానుడను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు ఒక పాపం చేస్తే మీరు అంతా మరి వెనుకకు వెళ్ళడం కాదు, ముందుకు రావాలి. ఇంకా ప్రభు దగ్గర షుడ్ కమ్ ఫార్వర్డ్. పాపం చేసినానయ్యా, క్షమించయ్యా, నా వల్ల కావడం లేదయ్యా, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు విన్ ఓవర్ దిస్ టెంప్టేషన్. డెఫినెట్లీ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ. నేను బలపరిచి ఆ శోధన నుండి నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంది, మీకు గుర్తు చేయాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. Hebrews 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శోధింపబడినాడు. మానవ శరీరంలో ఎన్నో శోధనలు అనుభవించినాడు ఆయన, కానీ విజయం పొందుకున్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే డోంట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ రిగార్డింగ్ సిన్. పాపం చేసిన ఇక అంతే, నా సంగతి అంతే, నన్ను చంపేస్తాడు దేవుడు, నేను పారిపోవాలి ఎక్కడ, అలా కాదు. దేవుని తట్టు తిరగడం నేర్చుకోవాలి. నేను చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నా పర్సనల్ లైఫ్లో. అది నేను బ్యాంక్లో పనిచేస్తున్నాను. నేను అనుకుంటాను ఒక 20 సంవత్సరాల ముందు జరిగిన కార్యం. నాకు 2 కుమారులు, అఖిల్, నిఖిల్. పాప ఉంది, చెరుల్. అయితే ముగ్గురిని ఒంటరి వదిలిపెట్టి బ్యాంకుకి వెళ్తూ ఒక పని మనిషి కేర్లో. వీళ్ళు నేను ఇంటికి వచ్చేలోగా ఇల్లు ఒక లంకలాగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా, సామాన్లు అన్నీ సదిరి పెడితే అన్నీ కింద మీద చేసేస్తారు. అయితే ఒకరోజు ఏమైందంటే నేను వచ్చి బస్ స్టాప్లో దిగి నడుచుకుంటూ వస్తే ఈ నిఖిల్ వాడు ఒక 6 సంవత్సరాల వయసు ఉంటుంది. పరిగెత్తి నా దగ్గరకు వచ్చి నా కొంగు చుట్టుకొని నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు అంటే, సారీ మమ్మీ అంటున్నాడు. నాకేం అర్థం కాలేదు వీడు ఎందుకు ఏడుస్తున్నాడు. అఖిల్ అంటే అఖిల్ దాచుకున్నాడు అన్నాడు. ఎక్కడ దాచుకున్నాడు అంటే మిద్ద మీద దాచుకున్నాడు. అసలు ఏమైందని ఇంటి లోపలికి వచ్చినాక చూస్తే మంచి గ్లాస్ జార్, నేను చాలా
మరి ఎంతో ముచ్చటగా కొనుక్కొని పెట్టుకున్న గ్లాస్ జద్దాం మంచి సెల్ఫ్ డిజైన్ అంతున్నది, అది పగిలింది ఇంట్లో. అయితే నాకు అప్పుడు అర్థమైంది, వీడు ఎందుకు సారీ అడుగుతున్నాడు, వాడెందుకు దాచుకున్నాడు అని. అయితే వీడు సారీ మమ్మీ, నేను ఏమైందిరా తప్పు అంటే, గ్లాస్ పగిలిపోయింది మమ్మీ, నేను నువ్వు ఒక్కనే పగలగొట్టినావు అంటే, ఇద్దరు మేము ఆడుకున్నాము, ఇద్దరు చేతి నుండి పడ్డది. మరి వాడు ఏంటంటే వాడు దాచుకున్నాడు. అయితే ఇప్పుడు నాకు కనికరం ఎవరి మీద వస్తుందండి? వాడిని దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. వాడు ఇప్పుడు అర్కాన్సాలో చాలా గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు, భార్య, 2 మగ పిల్లలు. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాట్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ హీ హ్యాడ్. వచ్చి నాకు సారీ చెప్తున్నాడు, నా కొంగంతా తడిచిపోయింది, వాడు ఏడుస్తున్నాడు. నేను ఏడవకు బిడ్డ, ఇక్కడ కూర్చో, ముద్దు పెట్టిన ఈ చెంపకు ఆ చెంపకు ముద్దు పెట్టి, డోంట్ వరీ మమ్మీ మళ్ళీ కొనుక్కుంటాం, నువ్వు అక్కడ కాళ్ళు నీది మరి దాని మీద పెట్టకు, నీకు రక్తం వస్తుంది, అంత ఊడ్చి చేసి అంత చేసిన తర్వాత వీడెక్కడ ఉన్నాడని వెతుకుతున్నాను నేను. వెతికితే వాడు చిక్కడు, దొరకడు. ఆయన బిల్డింగ్ మొత్తం చూసినా ఎక్కడున్నాడంటే, బిల్డింగ్లో అక్కడ ఒక కొద్దిగా వేకెంట్ స్పేస్లో 2 కళ్ళు మాత్రం కనబడుతుంది అనమాట. వాడి 2 కళ్ళు మాత్రమే, తల బూరు కనబడుతుంది. అరే దిగు కిందికి అనన్నా, వద్దు నువ్వు కొడతావు, యూ విల్ స్పాంక్ మీ, ఐ విల్ నాట్ కమ్, నేను రాను. బెత్తం చూపెట్టినాను, వాడు దిగాలి. సరే వాడు ఏమన్నాడంటే, నువ్వు బెత్తం లోపడబెట్టు, నేను వస్తాను. అయితే బెత్తం లోపడబెట్టినాను. నిన్నేమన్నా, నువ్వు రా, నువ్వు నా దగ్గరికి రా, ఐ విల్ నాట్ బీట్ యూ, ఐ డిడ్ నాట్ బీట్ నిఖిల్. అయితే వాడు పరిగెత్తుకొని వచ్చినాడు. వచ్చి మొదట నన్ను వాటేసుకున్నాడు గట్టిగా. నేను ఉద్దు పెట్టిన, నాన్న అట్లా తప్పు చేస్తే వచ్చి ఒప్పుకో, అంతేగాని ఇప్పుడు నిఖిల్ ఇంత బాగా మంచి పని చేసినాడు, నువ్వెందుకు దాచుకుంటున్నావు, ఎందుకు దాచుకుంటే మళ్ళీ 2 పడతాయి కదా అంటే, నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇంకా మీకు వేరే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటా. అంటే తప్పు చేసి పారిపోవడం కాదు, తప్పు చేస్తే దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి, దేవుని కనికరాన్ని పొందుకోవాలి. నాకు ఎప్పుడైనా గుర్తొస్తుంది అంటే, మరి ఆ తప్పు ఒప్పుకున్నప్పుడు నేను ఇద్దరిని పిలిచి, నాన్న ఇది కాదు పద్ధతి, తప్పు చేస్తే ఒప్పుకోవాలి, ఇప్పుడు పగిలిపోయిన తిరిగి రాదు కదా, ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని వారిని ఇద్దరిని కూడా మరి దగ్గరకు తీసుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మారిన హృదయం పొందిన కనికరం. హృదయం మారితే తప్పకుండా కనికరాన్ని మనం పొందుకుంటాం. అంటే మరి పేతురు ఏ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడినాడు, యేసు ప్రభు మరి ఎంతగా పేతురుని దీవించినాడు. నాకు ధ్యానిస్తుంటే లోడ్స్ ఇట్లా వచ్చేస్తుంది, నా మంచు కురిసిన దానికంటే వర్షం పడ్డట్టు తలపులు వచ్చేసినాయి. పేతురు గురించి నేను ఆలోచించినప్పుడు యేసు ప్రభు ఎంతగా, అసలు ఆయనను ఫస్ట్ వర్డ్ దట్ జీసస్ స్పోక్ టు పీటర్ ఈజ్ ఫాలో మీ. మొట్టమొదటి మాట యేసు ప్రభు పేతురుతో పలికింది, నన్ను వెంబడించు. మార్క్స్ వార్త 1:17 ఉంది, నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే ఆ యొక్క వలలు వదిలిపెట్టి వెంటనే వెంబడించినాడు. నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తానన్నాడు. చూడండి, యేసుప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మరి పేతురు పట్ల నెరవేరింది. మరి యేసుప్రభు ఈ 12 మంది శిష్యుల్లో పేతురుకు స్పెషల్గా ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. లూకా సువార్త 22 హీ ప్రేయిడ్ ఫర్ పీటర్. అంటే ఒక రాబో కార్యాలు యేసుప్రభుకు తెలుసు కదా, వాట్ పీటర్ ఈజ్ గోయింగ్ టు బికమ్. ఈవెన్ దో ఈజ్ ఫెయిల్, హీ ఈజ్ వెరీ డెలికేట్, ఇట్స్ నాట్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మనం అనుకుంటాం చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని దేవుడు వాడుకుంటాడు. దేవుడు బలమైన వాళ్ళని వాడుకోవడం కాదు, బలహీనలను ఎన్నుకొని తన బలాన్ని చూపెడతాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. బలహీనలను, ఎన్నికలేని వాళ్ళని ఎన్నుకుంటాడు. ఒక స్త్రీని, నాకేం పెద్ద పైల్వాన్ బలం ఉందా, నన్ను ఎన్నుకొని ఏం చేసినాడంటే తన బలాన్ని నా ద్వారా లోకానికి చూపెడతాడు. పేతురు బలహీనుడే, ముమ్మారు బొంకినాడు, ఎరుగనన్నాడు. ఆ పెద్ద క్యారెక్టర్లో కూడా పెద్ద స్ట్రెంగ్త్ లేదు ఆయన. ఒక మాట అంటే మాట మీద నిలబడాలి, మరి ఒక చేత అంటే బలంగా ఉండాలి, అలాగేం లేదు ఆయనకు, పెద్ద స్ట్రాంగ్ పర్సనాలిటీ కాదు. అయినా యేసు ప్రభు ఈ బలహీన కొరకు, ఈ తడబడేవాడు, హడావుడి వాగుతూ ఉంటాడు, ఎప్పుడు వదరబోతూ చేస్తా అంటాడు, చెయ్యడు, సస్తా అంటాడు, సావాడు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకొని తన గొప్ప మహిమను ఈ బలహీన ద్వారా బయలుపరిచినాడు. అందుకొరకు మనం హల్లెలూయా చెప్పాలి, దేవుని స్తోత్రం. అయితే లూకా సువార్త 22:31 చూడండి, సీమోను ఇదిగో సాతాను
మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించడం మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అంటే ఆ ప్రార్థనని ఆయనకు అంతం వరకు కాపాడిందని నాకు అనిపిస్తుంది. తర్వాత ముఖ్యమైన శిష్యుడు ఆఖరి మాట ఏంటి పేతురుతో యేసు ప్రభు చెప్పిందంటే యోహాను సువార్త 21లో ఉంది. అక్కడ కూడా నన్ను వెంబడించి అంటాడు. మీకు అది చూపెట్టాలి. లూకా సువార్త 21 చూడండి. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ టు పీటర్ ఈజ్ ఫాలో మీ. అది మార్క్ 1:17. చివరి మాట కూడా అంటే ప్రభు ప్రత్యక్షతలు, ప్రత్యేకమైన ప్రత్యక్షత పేతురుకు ఆయన కనపరిచినాడు. యోహాను సువార్త 21:22 చూడండి. యేసు నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమన్నాడు. అంతే. అతడు ఉంటాడా ఇతడు ఉంటాడా అని పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతాయి. అవన్నీ నీకు అనవసరం. నేను వచ్చే వరకు నీవు నన్నేం చేయాలి, వెంబడించు అంతే. ద ఫస్ట్ వర్డ్ వాజ్ ఫాలో మీ. ద లాస్ట్ వర్డ్ టు పీటర్ బై జీసస్ వాజ్ ఫాలో మీ. తర్వాత మనకు తెలుసు పేతురు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడు. అపోస్తుల కార్యం 1:14 స్త్రీలతో, యేసు తల్లి అయిన మరియతో, మరి కొంతమంది శిష్యులు, జనసమూహంలో 120 మందితో మేడగదిలో పేతురు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పవిత్రాత్మతో నింపబడినాడు. చూడండి, మారు మనసులో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయి చూడండి. యూదాకి భాగ్యం ఏం లేదు. యూదాకు హీ లాస్ట్ ద ఆపర్చునిటీ ఫర్ ఎవర్. హీ డింట్ ఈవెన్ హ్యావ్ ద ఆపర్చునిటీ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ అపోస్తలుల కార్యం 1:14 అందరితో కలిసి 2 దినాలు ఆగితే ఇవన్నీ వచ్చాయి. పోయి అక్కడ కలిసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ బలహీనుడైన యూదా ఇంత అన్యాయం చేసినాడు, యేసు ప్రభువును నమ్ముకున్నాడు, నమ్మక ద్రోహి అయినా ప్రభు దగ్గర క్షమాపణ ఉంది కదా. నేను చెప్పినా కదా, ప్రభు దగ్గర క్షమాపణ ఉంది, ప్రభు దగ్గర విమోచన ఉంది, ప్రభు దగ్గర రక్షణ పొందుకోలేదు. తర్వాత మరి హీ బికేమ్ ఎ గ్రేట్ ప్రీచర్. పెద్ద ప్రసంగికుడు అయిపోయినాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక్క ప్రసంగంలో 3,000 మంది సంఘానికి చేర్చబడినారు. దేవుని స్తోత్రం. మరి ఒక ప్రసంగంలో 5,000 మంది సంఘమునకు చేర్చబడినారని వాక్యంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన నీడబడినప్పుడు రోగులు బాగైనారట. అది ఇంకా అద్భుతం. అది ఇతనిలో ఉన్న గొప్పతనం కాదు, అది దేవుడు తన గొప్పతనాన్ని ఈ అల్పుడైన మారు మనసు పొందిన పేతురు ద్వారా మరి చూపెడుతున్నాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చూడండి, 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడైనా పడవలని మంచముల మీదను పరుపుల మీదను ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందినారు. చప్పట్లతో దేవుని స్తుతి. మనం పేతురును చూస్తే 3 సార్లు బొంకినాడు. వీడు అసలు స్టాండర్డ్ పర్సనాలిటీ లేదు. వీడు ఇప్పుడు మాట తప్పుతుంటాడు, వాగుతూ ఉంటాడు, చెయ్యని కార్యాలు చాలా బడాయి చెప్తూ ఉంటాడు. అట్టిట్టని మనం నిర్ణయం చేస్తాం. వీ జస్టిఫై గాడ్. గాడ్ లుక్స్ ఎట్ ఎ పర్సన్ వెరీ డిఫరెంట్లీ. మరి తన చేత ఇన్ని అద్భుతాల, ఆయన ముట్టేది లేదు, మరి పట్టుకునేది లేదు, ఉచ్చాటన చేసేది కూడా లేదు. ఆయన నీడ పడినప్పుడు మంచముల మీద ఉన్న రోగులు, అది అపవిత్రాత్మలు పట్టిన వారేమి, రోగులేమి, అందరూ స్వస్థత పొందినారంట. దేవునికి స్తోత్రం. అంటే వాట్ ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ హీ టర్న్ టు బీ. ఇంత గొప్ప దైవజనుడుగా మారిన. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేనెవరని జనులు అనుకుంటున్నారంటే పేతురు ఒక్కడే అంటాడు. ఏమంటాడంటే, నీవు దైవకుమారుడవు, నువ్వు నిజముగా దైవకుమారుడు అన్నందుకు యేసు ప్రభువు ఒక ఆశీర్వాదం పలికేస్తాడు. పేతురు, పరలోకమందున దేవుడే నీకు ఇది బయలుపరిచినాడు. నువ్వు పేతురు అంటే రాయి, ఈ బండ మీద అంటే యేసే బండ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. మరి ఇంత 12 మందిలో ఎవరికి చెప్పలేమాట. అలాగే యేసు ప్రభు చెప్పినట్టే సంఘానికి చాలా సంఘ స్థాపకుడు అయిపోయాడు, మూల పురుషుడు అయిపోయినాడు. ఈజ్ ద ఫస్ట్ ప్రీచర్ ఐ షుడ్ సే. అంటే అంత బలమైన వాక్యము, అంత గొప్ప స్వస్థత కార్యాలన్నీ పేతురు ద్వారానే జరిగింది. పేతురే చచ్చిన దోర్కాను కూడా ఏం చేసినాడు, లేపినాడు. చచ్చిపోయిన వారు లేచినారు పేతురు పరిచర్యలో. పుట్టుకుంటివాడు కూడా ఏమి దుప్పి వలె గంతులేసినాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మీరు చూస్తారు, పేతురు యోహానులు మందిరమున వెళ్తున్నారు. 3 గంటలకు, పగలు 3 గంటలకు ప్రార్థన సమయము.
దేవాలయంలోకి వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవాలయం ద్వారం దగ్గర ఎవరున్నారు? పుట్టుకుంటేవాడు, పుట్టుకతోనే కుంటేవాడు. వాడు దీర్ఘకాలమైన శ్రమ అనుభవిస్తున్నాడు. వాడిని మోసుకొని వచ్చి అక్కడ పెట్టి వాడికి వచ్చిన మరి చందాలన్నీ తీసుకుంటారు తెచ్చిన వాళ్ళు. అయితే వాడు తేరి చూస్తున్నాడంట. అప్పుడు పేతురు ఒక మంచి మాట అంటాడు కదా, ఏమంటాడు? వెండి బంగారములు నా యొద్ద లేదు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. నాకు కలిగింది ఏంటి? యేసు నామం. యేసు నామంలో నువ్వు లేచి నడుమన్నప్పుడు వాడు దిగ్గున లేచినాడు. హల్లెలూయా. దిగ్గున లేచి నిలిచి నడుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవాలయంలోకి వెళ్ళినాడంట. చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. అంటే ఈ బికేమ్ ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. అంతటికి కీ ఎక్కడుందంటే మారు మనస్సు. హల్లెలూయా. రిపెంటెంట్ హార్ట్ ఈస్ ద కీ ఫర్ ఆల్ దిస్ గ్రేట్ సక్సెస్ హీ హ్యాడ్ ఫర్ ద మినిస్ట్రీ. తర్వాత ఇంకా మీరు చూస్తారు పేతురు ద్వారా మరి అన్యుని గృహంలో వెళ్తాడు, గొప్ప దర్శనం చూస్తాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి నడిపింపబడతాడు. తెలియని దేవుని ఆరాధిస్తున్నారు. కొర్నేలి తన ఇంటి వారు. పేతురు అక్కడ వెళ్ళి యేసు ప్రభు యొక్క సువార్తను, అప్పటి వరకు పేతురు కూడా అనుకున్నాడు యేసు ప్రభు అంటే యూదులకే దేవుడని. కానీ సమస్త చతుష్పాద జంతువులతో జలచరాలతో అంతా ఒక దుప్పటి పరలోకం నుండి దింపబడి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూసి పేతురుతో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నువ్వు ఏం చేసి చంపుకొని తినమన్నప్పుడు, అయ్యో నేను అలాంటి నిషిద్ధమైనది నేను తిననన్నా. దేవుడు పవిత్రపరిచింది నువ్వు ఎలాగంటావు నిషిద్ధమైంది. దర్శనం చూసి అప్పటి నుండి హీ స్టార్టెడ్ ద మినిస్ట్రీ ఫర్ జెంటైల్స్. అన్యుని గృహానికి నడిపింపబడినాడు, కొర్నేలి ఇంటికి. అక్కడ పోయి సత్యసువార్త అందించినాడు. అక్కడంతా వాళ్ళు కుటుంబంతో సహా మారుమనసు, రక్షణ, బాప్తీసం, పరిశుద్ధాత్మతో వారు నింపబడినారని వాక్యంలో. తర్వాత మరి పేతురు అంటే పేతురులో ఉన్న రహస్యం ఏంటంటే గమ్మున యేసు ప్రభువుని హత్తుకున్నాడు అంతే. జస్ట్ క్లింగ్ టు గాడ్. లాస్ట్లీ హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ జీసస్. పరిచర్య చేసి తన ప్రాణము అర్పించినట్టు మనం చూస్తున్నాం. నేను పేతురు రాసిన పుస్తకాలు ఏంటని చూసినప్పుడు పేతురు 1 పేతురు 2 పేతురు 1 పేతురులో ఏమంటున్నాడు? గంభీరమైన మాట ఏమంటున్నాడంటే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుట కారణమగు. మీరు ఆయనను చూడకపోయినానో ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకే విశ్వసించు మీ విశ్వాసం ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. మీరు చూడకుండా మీరు ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. మేము చూసినాం, ఆయన కనులారా చూసినాం, చెవులారా విన్నాం. మీరు శ్రమలకు భయపడకూడదని ఆదేశం ఇస్తున్నాడు. 2వ పేతురులో కూడా 1 పేతురులో అంటాడు, మీరు దేని గురించి చింతించే అవసరం లేదు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో మంచి గొప్ప గ్రేట్ స్టేట్మెంట్ ఏంటంటే పేతురు రాసిన 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అంటే చాలా గొప్ప స్టేట్మెంట్ అది. అలాగూ మరి పేతురు ధన్యుడైపోయినాడు. మారిన హృదయం, పొందిన కనికరం. పోస్తలుడు కదా, అంటే సచ్ ఏ గ్రేట్ స్టేటస్ పీటర్ హ్యాస్ ఇన్ ద ఫౌండింగ్ ఆఫ్ ద చర్చ్. సంఘ స్థాపనకేమి ఆదిమ సంఘంలో కానీ మూల పురుషుడిగా పేతురుండి మరి ఇంత గొప్ప స్థాయికి ఎదిగిపోయినాడు. ఈజ్ ద చీఫ్ అమంగ్ ద అపోస్టల్స్. అపోస్తలు 12 అయితే కూడా మరి హీ బికేమ్ ద చీఫ్ అపోస్టల్. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడితే మరి మనం ప్రార్థన చేద్దాం. మారిన హృదయం, పొందిన కనికరం అనే అంశం మీద మనం ధ్యానించినాం. ఒక శిష్యుడు మారిపోయినాడు, పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు కృపను మరి వెతుకుతూ ఉన్నాడు. ప్రభు కనికరాన్ని మరి అందుకున్నాడు. మరొక శిష్యుడు అపరాధ భావంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్యలో ఎంత తేడా ఉందో చూడండి. మరి ఇంకా 11 మంది, ఇంకా 10 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా పారిపోయిన వాళ్ళే. యేసును
మరి యేసు దగ్గర శిలువ మరణం దగ్గర ఉండడానికి ఉన్న శక్తి లేని వారే వాళ్ళు. అయినా వారందరూ కూడా తిరిగి వచ్చినారు. తప్పిపోయినారు, తిరిగి వచ్చినారు. తిరిగి వచ్చి ధన్యులైనారు, అపోస్తులైపోయినారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. లోకంలో కనివిని ఎరగని కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించినాడు. లోకాన్ని తలక్రింద చేసేవారు ఇక్కడ కూడా బయలుదేరి ఉన్నారని అన్యులు వారిని చూసి అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు! క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తే, తప్పు నీ వల్ల కలిగితే దాని కొరకు నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి. ఏడవ కన్నీళ్లతో, మీరు నా యొద్దకు తిరుగుడి, నేను మీ యొద్దకు తిరుగుతాను. టర్న్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ టు యూ. అవును ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? పేతురు అంటున్నాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్తారా అని ప్రభు అడిగినప్పుడు పేతురు ఒక్కడే అంటున్నాడు, నిత్య జీవపు మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? వేర్ కెన్ వి గో లార్డ్? మేము ఎక్కడ వెళ్ళి బాగుపడతాం? నీ దగ్గరే మాకు అన్ని ఆశీర్వాదాలు, నీ దగ్గర మాకు నిత్య జీవం ఉన్నది, నిత్య జీవపు మాటలు ఉన్నాయి. మాకు చాలిన వాడవు నీవు, సరిపోయిన వాడవు నీవు, నేను మేము వదలం విడవం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు స్వభావము మరి ఎంత మెరుగైపోయింది యేసు ప్రభువుతో ఉన్న సహవాసం ద్వారా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా పాపంలో అవిధేయతతో దేవుడు నన్ను కనికరించడనే తలంపుతో నువ్వు ఉన్నావేమో. ఈరోజు ఇద్దరు శిష్యులు, సిలువకు పాత్రధారులు, వీరిద్దరిని మన ముందు ఉంచాడు. ఒకడు పాపం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు, మరొకడు కూడా అవిధేయత చూపినాడు, బొంకినాడు. అయినా ప్రభుని వదిలిపెట్టలేదు, ప్రభుని హత్తుకున్నాడు. ప్రభు నాకు చాలినవాడు, నన్ను క్షమిస్తాడు. ఆ ఒక్క చూపుతో మారు మనసు పొందినాడు. యేసు వాని వైపు తిరిగి చూచినాడని చూడగానే హృదయంలో కలవరపడి వెలుపలికి వెళ్ళి పశ్చాత్తాపడి బహుగా ఏడ్చినాడంట. నీవు చేసే పాపాల గురించి నీకు కన్నీళ్ళు వస్తున్నాయా? వస్తే అది శుభకరమైన ఆనవాలేదు, మారు మనసుకు దారి తీస్తుందట్టి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు దారి తీస్తుంది. లేదా ఇంకా కఠినంగా ఉన్నావా, నేను మారను, నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నావా? తప్పకుండా నిన్ను మార్చడానికి సమర్థుడు, శోధనలో నుండి తప్పించడానికి సమర్థుడు ప్రభు. ఆయన పాదాల మీద పడి మనకు దొరకందంటూ ఏదీ లేదు. క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. హి విల్ బి సో హ్యాపీ టు రిసీవ్ యూ. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర వచ్చినప్పుడు ఏమైనా తీర్పు తీర్చినాడా? లేదు. మెడ మీద పడి ఆలింగనం చేసి ముద్దు పెట్టి, వాడి శుచి శుభ్రం ఉందా వానికి? పందులతో సహవాసం చేసిన వానికి, పంది పొట్టు తినేవానికి, అటువంటి మురికిలో ఉన్నవాడిని స్వాగతించినాడు, ముద్దు పెట్టుకున్నాడు, వానికి శుభ్రం చేయమని ఆదేశం ఇచ్చినాడు, స్నానం చేయించినాడు, ప్రశస్త వస్త్రాలు, బంగారు ఉంగరం. తనకి ఏ యోగ్యత లేదు వానికి, అయినా తండ్రి ప్రేమ అలాంటిది. బంగారు ఉంగరం తొడిగించి, ప్రశస్తమైన బట్టలు వేసి, క్రొత్త చెప్పులు తొడిగించి, ఎంత సంతోషం తండ్రికి. క్రొవ్విన పొటేలను వదించి, నా కుమారుడు తప్పిపోయినాడు, తిరిగి నా దగ్గరకు వచ్చినాడు, నేను పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాను. ఈ నా కుమారుడు నశించిపోయేవాడు, చావవలసిన వాడు తిరిగి నా దగ్గరకు వచ్చి జీవాన్ని పొందుకున్నాడు. నాకెంత సంతోషం. ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి పెద్ద విందు చేసినాడు. అలాగే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు అక్కరున్న ఒక పాపి విషయం పరలోకంలో గొప్ప సంతోషం ఉందట. ఎంటైర్ హెవెన్ రిజాయిసెస్ వెన్ ఎ సిన్నర్ ఇస్ టర్నింగ్ టు ద లార్డ్. అవును ప్రభువా, నువ్వు పాపుల రక్షకుడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినానని సెలవిచ్చినావు. పాపం ఒప్పుకొని వదిలిపెడితే ఎంత సంతోషం తండ్రికి. అయినా పేతురు జీవితం మా ముందుంచినావు, యూదా జీవితం మా ముందుంచినావు. ఇద్దరు కూడా శిష్యరకంలో వచ్చిన వాళ్ళే, ఇద్దరు కూడా యేసుప్రభు యొక్క చేరువలో ఉండేవారే, ఇద్దరు కూడా యేసును వెంబడించిన వారు, యేసు కార్యాలు చేసిన వారు. అని ఒకడు తప్పిపోయినాడు, భ్రష్టుడైపోయినాడు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, వాడు సొంత నిర్ణయం తీసుకున్నాడు, తప్పుడు త్రోవకి వెళ్ళిపోయినాడు. మరొకడైతే తిరిగి తప్పు తెలుసుకొని తిరిగి ప్రభు పాదాల మీద పడ్డాడు, ప్రభు ఆత్మ పొందుకున్నాడు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చినాడు, ధన్యుడైపోయినాడు, హతసాక్షిగా మారిపోయినాడు, తలక్రిందులుగా సిలువ వేయబడినాడు, గొప్ప పరిచర్య చేసినాడు, ఎంత గొప్పగా వాడబడినాడు, సంఘానికి మూల పురుషుడైపోయినాడు, ఎంత గొప్ప స్థాయి పొందుకున్నాడు. కనుక ఈరోజు ఇంకా ఎవరైనా ప్రభువుకు దూరంగా ఉంటే ఈరోజు నువ్వు పిలుస్తున్నావు తండ్రి,
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అవును ప్రభువా, నీ యొద్దకు తిరిగితే ఎంత గొప్ప ప్రతిఫలము మాకు లభిస్తుంది. అట్టి హృదయాలను మీరే ఛేదించి అట్టి పాపపు స్థితి నుండి విడిపించి పరిశుద్ధ మార్గంలో నిలబెట్టుమని, రక్షణ బాప్తిసం పరిశుద్ధాత్మని వరమిచ్చి సేవలో వారిని వాడుకోమని, గొప్ప సేవకులుగా అభిషేకించమని, స్త్రీలైనా పురుషులైనా నీవు పక్షపాతం లేని దేవుడవునైనా వారిని ఆహ్వానిస్తున్నావు. వారికి నీ రక్షణ చూపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ